లేదు ఐటీ లేదు సిఎస్సి ఒకటి సిఎస్సి बंद सर जरूर बाबा
ఆడుతాం ఆంధ్ర కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ ఎట్లా చేస్తున్నామో అట్లా ఇవాళ మొదలైంది. ఇవాళ ఇక్కడ నుండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటున్న హెడ్ క్వార్టర్స్లో గౌరవ ఎమ్మెల్యేలు, అక్కడ ఉంటున్న ఎంపీపీస్, ఎంపీటీసీ, జెడ్పీటీసీస్ అందరూ కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో అండ్ విలేజ్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ఒక పెద్ద ఫెస్టివల్ అట్లా మొదలవుతుంది. ఇవాళ మొదలు పెట్టేసి నెక్స్ట్ 45 రోజులు ఇది వివిధ రంగాల్లో జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 5 పోటీలు ఉన్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్. సో దీనికి కావాల్సిన గ్రౌండ్స్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా దాదాపుగా 2 నెలల క్రితము ఫాలో చేసేసి 550 గ్రౌండ్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది లోకల్ పంచాయత్ సహకారంతో అండ్ మున్సిపల్ కమిషనర్స్ అక్కడ సహకారంతో అర్బన్ ఏరియాలో చేయడం జరుగుతుంది. ఇవాళ మనం మినీ స్టేడియంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారు ఇవాళ గుంటూరులో ఈ ఆడుతాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని అది కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు గౌరవ మేయర్ గారు అండ్ ఆల్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఒక 2 కిలోమీటర్ నేషనల్ ఫ్లాగ్ ర్యాలీలో పాల్గొంటున్నారు. దీంతోపాటు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీస్లో కూడా దాదాపుగా ఒక 500 to 700 మీటర్స్ నేషనల్ ఫ్లాగ్తో ఈ ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా కాలేజీ లెవెల్లో పిల్లలు అందరూ కూడా చాలా ఆశతో వచ్చేసి ఈ కార్యక్రమం చూడడానికి వచ్చారు. ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్స్ లోకల్ గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది ఈ కార్యక్రమం వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారు. మనకున్న ప్లేయర్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మాత్రం దాదాపుగా 2 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క సచివాలయంలో ఈ 5 గేమ్కి మినిమం 4 ఈచ్ టీమ్స్ మనం పెట్టడం జరిగింది. దాదాపుగా 20 టీం ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ టీం ఫార్మేషన్ మన జిల్లాలో 100% చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ప్రతి ఒక్క రోజు ఈ గ్రామ వార్డు సచివాలయంలో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ మండల్ లెవెల్ వెళ్తారు. మండల్ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ వెళ్తారు. కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ గేమ్స్ మొదలవుతుంది. దానికి ప్రత్యేకంగా ఉంటున్న కిడ్స్, స్పోర్ట్స్ కిడ్స్ కూడా దాదాపుగా 28,000 డిఫరెంట్ కిడ్స్ మనం గ్రామ వార్డు సచివాలయంలోకి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో వాళ్ళకి ప్రొఫెషనల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి గెలిచిన టీము డిస్ట్రిక్ట్ లెవెల్కి వస్తారు. డిస్ట్రిక్ట్ నుంచి గెలిచిన ఫస్ట్ టీం విల్ గో టు ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్. సో ఈ కార్యక్రమం నెక్స్ట్ 45 days ఒక పండగ వాతావరణంలో చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసులు యాజ్ వెల్ as లోకల్ సచివాలయం వాళ్ళ బందోబస్తు ద్వారా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి వివిధ పీపీడీస్ అండ్ స్పోర్ట్స్ వాలంటీర్స్ వీళ్ళన్నీ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళు దీంట్లో ముఖ్య నాయకత్వం చేసేసి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక పెద్ద ఎత్తున ఒక ర్యాలీతో ఈ కార్యక్రమం ఇక్కడ ఒంగోలు నగరంలో స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో పిల్లలు అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాదాపుగా ఒక 1000 మెంబర్స్ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఇనాగ్రేషన్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం అఫీషియల్గా మన ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా చాలా వైభవంగా జరుగుతుంది. గత రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, పెద్దలు అందరూ బాగా మన ఇళ్లలోనే ఆడుకునేవాళ్ళు, బయటకు వచ్చి కూడా ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటికి అంకితమయ్యి ఒకరితో ఒకరి రిలేషన్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఇది జరుగుతున్నట్టు ఈ 45 రోజుల యొక్క ఆటల్లో మరి అందరూ కూడా బయటకు వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రతి ఒక్కరు మనం హ్యూమన్ రిలేషన్స్ కూడా డెవలప్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మన కరెక్ట్గా చెప్పినట్లుగా గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే మరి గ్రామ సచివాలయాల నుంచి అలాగే స్టేట్ వరకు కూడా అంచెలంచెలుగా మరి దీన్ని డెవలప్ చేసుకుంటూ అలాగే అందరూ గెలుపొందిన వాళ్ళకి కంపల్సరీగా కూడా మరి స్టేట్ మీట్లు కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఈరోజు దీంతో పాటు అంటే స్టేట్లో అందరూ స్టార్ట్ చేయడంతో పాటు మా డివిజన్ అంటే 18వ డివిజన్లో కూడా మరి ఆడదాం ఆంధ్ర కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని పార్టిసిపేట్ చేసి మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ